స్థాయి అని చెప్తున్నారు. 7వ చౌపాయి విద్యావాణ గుణి అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. ఆయన అంటున్నారు విద్యావాణి గుణి అతి చాతుర అంటే ఆయనకి వ్యాకరణ శాస్త్రంలోను వేదాల్లోనూ ఎంతో పటుత్వం ఉండి అతి చాతుర అంటే తెలివైన వాడి కంటే తెలివైన వాడిలాగా ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే స్వామి హనుమ రాముణ్ణి కలిసిన సన్నివేశంలో సన్యాసి రూపంలో ఉన్న హనుమని చూసి రామచంద్రమూర్తి అంటారు, ఇంకా హనుమ ఎవరో తెలియకుండానే ఈ విధంగా మాట్లాడారు అంటే ఈయన 4 వేదాలు చదవకుండా ఉన్నవాడు, వ్యాకరణం తెలియనివాడు అయితే ఈ విధంగా మాట్లాడలేడు అని సాక్షాత్ రాముడు హనుమంతుడు ఎవరో తెలియకముందే హనుమంతుడికి కాంప్లిమెంట్ ఇచ్చిన సన్నివేశం అది. అతి చాతురాకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే లంకకు బయలుదేరినప్పుడు సురస అని ఒక ఏలియన్ క్రియేచర్ ఆర్ ఒక డ్రాగన్ లాంటిది అడ్డొచ్చినప్పుడు స్వామి హనుమని నేను నా నోట్లోకి రా అని పిలిస్తే ఈయన పెద్దగా ఇద్దరు సైజులు పెంచుకుంటూ అయినప్పుడు ఈయన వెంటనే ఒక చిన్న యాంట్‌మ్యాన్ రూపంలో ఆయన నోట్లోకెళ్ళి వచ్చేస్తారు బయటికి. సో, నువ్వు తినడానికి చెప్పలేదుగా లోపలికి నోట్లోకి రమ్మన్నావు. అందుకు నోట్లోకెళ్ళి బయటకొచ్చాను అని చెప్పి చాలా తెలివి ప్రదర్శన అయితే చేస్తారు. ఈ సంఘటన మొత్తాన్ని కూడా తులసీదాస్ గారు ఈ చౌపాయి రూపంలో చెప్తున్నారు. అలాగే రామకాజ కరివేకో ఆతుర అన్నారు. అంటే యథా రాఘవ నిర్ముక్త అని అంటారు హనుమ. అంటే రాముడు వదిలిన బాణంలాగా నేను వెళ్తాను అని రామకార్యం అనగానే ఉత్సాహం తెచ్చుకొని ఆయన నిత్యోత్సాహి అయినా సరే ఆయన అలా రామకార్యం అనేటప్పటికీ అసలు ఎప్పుడూ ఉత్సాహంగా అన్ని పనులు చేస్తారు అని చెప్తున్నారు.